అతడే మహేశన్న అగ్గి పిడుగై లేచినాడు పాదయాత్రను చేసుకుంటూ పల్లె పల్లెకు కదిలినాడు అతడే మహేశన్న అగ్గి పిడుగై లేచినాడు పాదయాత్రను చేసుకుంటూ పల్లె పల్లెకు కదిలినాడు రాలిన రక్తపు సుక్కల సాక్షిగా ఎత్తిన పిడికిలి పూనిన దీక్షరా రాలిన రక్తపు సుక్కల సాక్షిగా ఎత్తిన పిడికిలి భూనిన దీక్షరా నెత్తుటి విత్తుల ఆశయ రక్షగా మరో పోరు పిలుస్తోంది కదలిరా ఉద్యమ వేదిక నీతో ఉన్నదిరా ఉద్యమానికి ఊపిరి నీవన్నదిరా నడువు నవ యువకుడా నడచిరార శ్రామికుడా రాజ్యము నీదే ఈ రాష్ట్రము నీదే స్వప్నము నీవే ఈ సమరము నీవే రాలిన రక్తపు సుక్కల సాక్షిగా ఎత్తిన పిడికిలి భూనిన దీక్షరా నెత్తుటి విత్తుల ఆశయ రక్షగా మరో పోరు పిలుస్తోంది కదలిరా గీతనేత పాపన్న గర్జించుడు మానేస్తే గోలుకొండ నవాబుకు చెమటలు పట్టేవా ఏ కూడెం గుండెల చప్పుడు నాకేంటని అనుకుంటే చల్ జమీను జంగల్లా జంగులు వదిలేవా తల్లి కోడి రెక్క విడుపు సప్పుడైన ఐలమ్మ గడిగద్దల తరిమె పోరు గుర్తుకు రాలేదా కాలోజీ చెప్పిన కాలం రాలేదా నాటు వేసి వేటగాడు నువ్వై రాలేవా రాలిన రక్తపు సుక్కల సాక్షిగా ఎత్తిన పిడికిలి భూనిన దీక్షరా నెత్తుటి విత్తుల ఆశయ రక్షగా నిర్మల్ జిల్లాలో వేలాది మంది భీమన్న గుట్టను పరిరక్షించుకోవాలని కలెక్టర్ సముదాయాన్ని నిర్మల్ నడిబొడ్డును నిర్మించాలన్న ఉద్దేశంతో కదలి వచ్చినటువంటి నా మిత్రులకు సోదరులకు సోదరిమణులకు ముద్రా సంఘ సభ్యులకి కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ మండలాల నుంచి విచ్చేసినటువంటి నాయకులకి మైనార్టీ సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా నన్ను పేరు పేరు నమస్కారం చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, ఎంఆర్ఓ రెసిడెన్స్, ఇక్కడ మనము ఫిష్ మార్కెట్ నుంచి తీసుకుంటే నిర్మల్ మొత్తంలో ప్రభుత్వ భూమి 80 ఎకరాలు. దాదాపుగా ఫారెస్ట్ ఆఫీస్ మనం అక్కడి నుంచి తరలించుకొని బయటపెట్టినా కూడా 80 ఎకరాల్లో ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో పెద్ద సముదాయాన్ని మనం నిర్మించుకోవచ్చు. ఇదంతా కాదని నిర్మల్లో ఐక్యరెడ్డి ఇంటి నుంచి కన్ను పడ్డది భీమన్న గుట్ట మీద. ఆయన కన్ను ఏడబడ్డ కథమే అది. మా ఇంటి పక్క చెరువు మీద కన్ను పడేది, చెరువు కథ పట్టించిండు. ఆ సైడ్ భూముల తమ్ముడికి ఇచ్చిండు. ఇప్పుడు భీమన్న గుట్ట పక్కన ప్లాట్లు చేస్తున్నాడట. ప్లాట్ల రేట్లు పెరగాలంటే భీమన్న గుట్ట మీద కలెక్టర్ ఆఫీస్ వస్తుందని చెప్తే అందరు అమ్ముడు పోతుంది, ఎల్లం అమ్ముడు పోతుంది, పైసలు వస్తాయి. 50 ఎకరాల భూమి మొన్ననే కొన్నాడు. ఆయనకు 150 ఎకరాల భూమి ఇంతకు ముందు కళ్ళు మామూలు కూడా సంపాదించాడు. 200 ఎకరాల భూమిలో పక్కకుని అన్ని ప్లాట్లు అయితే కోట్లు వస్తాయి. ఆ కోట్లు తీసుకుపోయి మరి అమెరికాలో దాచి పెడతాడో ఏడ దాచి పెడతాడో కానీ పేదలకు సంబంధించినటువంటి మరి ముదిరాజులకు ఆల్రెడీ 15 ఎకరాల భూమి మనము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1983లో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆ భూమి ముదిరాజుల కోసం 15 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇది మొత్తం 63 ఎకరాల భూమి. 68 ఎకరాల చెరువు కబ్జా పెట్టినప్పుడు 63 ఎకరాల గుట్ట మీద కన్ను పడ్డది. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ముదిరాజులు వంశపారంపర్యంగా ఏదైతే చెట్లు పెంచుకొని ఈ చెట్ల ద్వారా ఈ పండ్ల ద్వారా వచ్చినటువంటి అమ్మకంతో వాడు పబ్బం గడుపుకునేటువంటి మరి ఈ ముఖ్యంగా ఈ కులస్తుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అంతేకాకుండా వారికి కేటాయించిన భూమే కాకుండా దాని పక్కన ఇంకా 40 ఎకరాల భూమి ఉన్నది. ఆ 40 ఎకరాల భూమి కూడా రేపు
నిర్మల్ జిల్లా అభివృద్ధి కోసం పనికొస్తుంది కానీ మరి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మరి అధికార ప్రాంగణాలను ఇక్కడ కడితే రేపు బంగారుపేట నుంచో కురానాపేట నుంచో మరి మనిషి రావాలంటే ఆటోకి 20 రూపాయలు 50 రూపాయలు ఖర్చు అవుతుంది. నడిబొడ్డులో ఉన్నటువంటి మరి 80 ఎకరాల భూమి వదులుకొని మరి గుట్ట మీద రాళ్ళు రప్పల మీద మరి బిల్డింగ్లు కడతా అని చెప్పి ఆయనకు ఎందుకు ఆలోచన వచ్చింది? ఈ ఆలోచన మర్మం ఏంటి ఒకసారి ఆలోచించాలని నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక చేతగాని మంత్రి ఈ రోజు నుండి ఒకటే అడుగుతా ఉన్నాను. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇలా 3 సంవత్సరాలు అయింది. అందరికీ ఇల్లు కట్టిస్తా అని చెప్పిండ్రు. మరి ఇలా హౌసింగ్ మంత్రిగా ఇక్కడ ఎంతమంది మహిళలు ఉన్నారు? ఏ ఒక్క మహిళ కన్నా ఒక ఇల్లు కట్టించినా అని అడుగుతా ఉన్నా. నిర్మల్ నియోజకవర్గం కాదు, ప్లాట్ లేదు, ఇల్లు లేవు. హౌసింగ్ మంత్రిగా పూర్తిగా వైఫల్యం చెందాడు. ఎల్లపిల్లిలో 30 మందికి ఇల్లు కట్టించి ఇదే డబుల్ బెడ్రూమ్ అని అందరికి చూపిస్తున్నాడు. ఎల్లపిల్లిలో 30 మందికి ఇల్లు కట్టిస్తే నిర్మల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదవారందరికీ దక్కినట్లని అడుగుతా ఉన్నా. ఆదిలాబాద్ జిల్లాలో గానీ యావత్ రాష్ట్రంలో గానీ మీరు ఎక్కడైనా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినటువంటి ఒకమాని అడుగుతా ఉన్నా. అంతేకాదు దేవాదాయ మంత్రిగా, దేవాదాయ మంత్రి అంటే ఏదైనా గుళ్ళుంటే కట్టాలా, ఉన్న గుళ్ళని కోల్పడతా అంటాడు. ఈ రోజు వరకు ఖర్చు చేయలే. కాల్వ గుడి కోసం నేను 60 లక్షలు తీసుకొచ్చిన. అదే కదిరి పామేశ్వర స్వామి ప్లస్ అంతేకాకుండా మన అడలి పోచమ్మ దగ్గర కూడా నేను తీసుకొచ్చిన నిధులు ఖర్చు పెట్టకుండా ఈ రోజు వరకు కూడా అట్లే ఉన్నాయి. నేను మంత్రిగా డబ్బులు ఖర్చు పెట్టలేడు, మంత్రిగా కొత్త నిధులు తేలేడు, ఉన్నటువంటివి అభివృద్ధి చేయించలేడు. మరి ఈ రోజున మంత్రిగా దేనికోసమని అడుగుతా ఉన్నా. న్యాయమంత్రి అని చెప్తాడు. న్యాయశాఖకు ఈ రోజు వరకు నిర్మల్లో మరి రెగ్యులర్ ఒక జడ్జి లేడు. ఇలాంటి ఒక మంత్రి కేవలం తన కోసం, తన కుటుంబం కోసం ఎక్కడ చెరువులు ఉంటే, ఎక్కడ గుట్టలు ఉంటే, ఎక్కడ భూములు ఉంటే కబ్జా చేసుకోవడం మాత్రమే గాని నేను నిజంగా పేద ప్రజల కోసం అక్కడికి వర్గాల ప్రజల కోసం నువ్వు ఏం చేసావని అడుగుతా ఉన్నా. నిర్మల్ నియోజకవర్గంలో వేలాది మంది యువత ఉద్యోగాలు లేక ఉంటే ఒక్క యువకుడికైనా ఉద్యోగం ఇప్పించడం అడుగుతా ఉన్నా. ఒక్కరికైనా స్వయం ఉపాధి కల్పించడం అడుగుతా ఉన్నా. ఏ ఒక్కరికి కూడా ఉపాధి లేదు, ఏ ఒక్కరికి స్వయం ఉపాధి లేదు, చదువుకోవడానికి కాలేజీలు లేవు. మీరు కనీసం ఉద్యోగాలు ఇప్పించే మీకు ఆ ధ్యాస లేదు. మీరు మీ కుటుంబం బాగుపడితే చాలు, మీ కుటుంబాల్లో కోట్ల రూపాయలు మీరు కాంట్రాక్ట్ దక్కించుకోవడం లేని బిజీగా ఉన్నారు. ఈ రోజు మీ తమ్ముడు 300 కోట్ల వరకు ఆదిలాబాద్ లో చేస్తా ఉన్నాడు. ఒక బామ్మర్ది 700 కోట్ల వరకు నిర్మల్లో చేస్తా ఉన్నాడు. 100 కోట్ల వరకు చేసుకోవడానికి మాత్రమే నువ్వు మంత్రిగా పనిచేస్తున్నావు. వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడానికి మాత్రమే మంత్రిగా పనిచేస్తున్నావు. నిజంగా నీకు తమ్ముడు ధైర్యం ఉంటే నిర్మల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా 2 పడకల ఇల్లు కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చరు. ప్రభుత్వ పరంగా మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోరు. కేవలం పేద బతుకులు, కష్టపడి బతుకుతున్నటువంటి పేద జీవుల మీద రక్తం తాగడం తప్ప నిజంగా మీరు సాధించిందని అడుగుతా ఉన్నా. ఈ రోజు వరకు కూడా మేము మీరు చేసిన ఏ కార్యక్రమం అడ్డుపడలేదు. కానీ ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మీరు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా అవసరమైతే ప్రాణం అర్పించైనా ఈ భీమన్నగుంటను కాపాడుకుంటాం. అంతేకాదు ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల తరఫున పోరాటం, ప్రజల తరఫున మేము నిలబడతాం, ప్రజల తరఫున పోరాటం చేస్తాం, ప్రజల తరఫున అండగా ఉంటామని చెప్పి తెలుసుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాం.